అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు జంక్షన్లోని పెయింటింగ్ షాప్లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు జంక్షన్లోని పెయింటింగ్ షాప్లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శంకరి, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం అడ్డరోడ్డు జంక్షన్ లో పెయింట్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణం పైన ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీనిపైన అంచనా వేస్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమా లేక మరే విధమైన కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున జరగడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా ఎగిసిపడడంతో, ఎందుకంటే కెమికల్ పెయింటింగ్ లో కలిసి ఉంటుంది కాబట్టి మంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసాయి. మంటలు కూడా పెద్ద ఎత్తున రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు సైతం కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదం కాస్త ఇళ్లలోకి వస్తుందా లేకపోతే ఇటు వ్యాప్తి చెందుతుందా అనే దీంట్లో అక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురి అక్కడి నుంచి పరుగులు తీయడం అయితే చేశారు. ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఏం జరిగిందని తెలుసుకునే సమయంలోపే మొత్తం అన్ని కూడా ఆ పెయింట్ షాప్ అంతా కూడా దగ్ధమైంది. అయితే దీనిపైన పోలీసులు ఒక విధంగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపైన కూడా ఫైర్ సిబ్బంది కేసు నమోదు చేసి దీనిపైన ఒక నష్టం ఎంత వారినా ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలపైన కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇది కేవలం షార్ట్ సర్క్యూటే కారణమా లేక మరే విధమైన కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ పెయింట్ షాప్ యజమాని పిలిపించి మొత్తం అంతా చూసిన తర్వాత వారు అంచనా వేసి ఎంత నష్టం వాటిల్లింది అనేది తెలిసే ఇది ఉంది. కాకపోతే నివాసాల మధ్య ఇటువంటి పెయింట్ షాపులు ఉండడం వల్ల దీనికి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని కూడా దీనిపైన పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ అనేది జనావాసాల మధ్య ఉండకూడదు అనేది కూడా తెలియాల్సి, అంటే అక్కడ